నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ వస్తున్నటువంటి సినిమాల మీద కన్నా ఈ మధ్య కాలంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చిన్న సినిమాలే మంచి విజయం సాధిస్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాము. మరి అటువంటి తరుణంలో ఈరోజు మన ముందుకు మరో సినిమా రాబోతుంది, ఏఎల్సిసి సినిమా. అసలు ఏంటి ఏఎల్సిసి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే సో ఈ మధ్య కాలంలో మీరు చూస్తూనే ఉంటారు, అమ్మాయిలకి చాలా మంది మద్దతు, చాలా సపోర్ట్స్, అలాగే లీగల్ గా కూడా ఎటు చట్టాలైనా కూడా అమ్మాయిలకే ఉంటున్నాయి. కానీ అబ్బాయిల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అందుకోసమే అబ్బాయిలంతా కూడా ఫైట్ చేస్తున్నారు. మరి అటువంటి కథని బేస్ చేసుకున్నటువంటి సినిమాని ఏఎల్సిసి, యాంటీ లేడీ కమిటీ చైర్మన్ ఓ యూనివర్సల్ బ్యాచులర్ అంట. అసలు ఎవరు యాంటీ లేడీ బ్యాచులర్, ఏ విధంగా ఈ కమిటీ చైర్మన్ అయ్యారు, ఏ విధంగా అబ్బాయిలకి మద్దతు పలుకుతున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్, అలాగే అందులో కీ రోల్ పోషిస్తున్నటువంటి ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ లేలిధర్ రావు, అలాగే ఈ సినిమాలో కీ రోల్ పోషించినటువంటి శ్రీకర్ కముండేరి గారు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, థ్యాంక్ యూ. మీరు బాగున్నారా? బాగున్నాను. ఏఎల్సిసి, సో యాంటీ లేడీ కమిటీ చైర్మన్ ఓ యూనివర్సల్ బ్యాచులర్ అంటున్నారు. సో యూనివర్సల్ బ్యాచులర్ కి యాంటీ లేడీకి అసలు సంబంధమే లేదు కదా, ఎలా రెండింటిని సింక్ చేశారు అసలు? అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక సమయంలో అమ్మాయి మీద అగ్రెస్ట్ ఉంటారండి అబ్బాయిలు. ప్రతి ఒక్కరు అంటారా? చాలా టు ఎక్స్టెంట్ పాసిబుల్. అంటే మ్యూచువల్ ఇద్దరు. ఇప్పుడు ఈ సినిమాలో ఒక అబ్బాయి ఎందుకు ఒక అమ్మాయికి అగ్రెస్ట్ గా మారాడు అది డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మారిన తర్వాత ఎదుటి వ్యక్తులకి, మిగతా అబ్బాయిలకి ఎలాగా ఒక నిదర్శనం అయ్యాడు, మార్గదర్శకుడు అయ్యాడు అనేది అండి కాన్సెప్ట్. శ్రీకర్ గారు చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. సో మీరు ఇందులో ఒక మంచి కీ రోల్ పోషిస్తున్నట్టు మాకు తెలిసింది. సో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? నా క్యారెక్టరైజేషన్ చాలా బాగుందండి. అది ఏంటంటే ముగ్గురు ఉంటాం మేము ఫ్రెండ్స్. సో మాతోని స్టార్ట్ అవుతుంది. సో అది సార్, ఇది కథని మీరు మీ నిజ జీవితంలో జరుగుతున్నటువంటి ఒక బేస్ పాయింట్ తీసుకొని రాయడం జరిగిందా, లేకపోతే ఈ మధ్య కాలంలో చాలా కేసెస్ చూస్తున్నాం కదా, దాని వల్ల ఐడియా వచ్చింది అసలు? యాక్చువల్గా ఇది కాంబినేషన్ ఆఫ్ స్టోరీస్ అండి. రియల్ లైఫ్ స్టోరీస్ చాలా జరిగాయి. స్టోరీస్ అనుకోగానే ఇన్సిడెంట్స్ ఇన్స్పైర్డ్ బై రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నమాట. రియల్ స్టోరీస్ ఇన్స్పైర్ చేసి అన్ని కథలు కూడా ఉంటాయి. ఒకటే కథ కాదు, బట్ కాంబైన్డ్ స్టోరీ ఒక వ్యక్తి రూపంలో వస్తే ఎలా ఉంటుంది. ఓకే, అలా. మీరు రియల్ గా ఒక ఉమెన్ కి యాంటీగా ఉన్నారా? లేదండి, ఐ రెస్పెక్ట్ ఉమెన్. మరి యాంటీ లేడీ కమిటీ చైర్మన్ అని అంత పర్టికులర్ గా పెట్టారు అంటే ఒక అమ్మాయి ఎలా ఉండాలి అనేది ఇందులో క్లుప్తంగా చెప్పాము. ఎలా ఉండాలో రెఫరెన్స్ గా తీసుకోవాలని చెప్తాం అనమాట. మరి మీ సినిమాకి అమ్మాయిలు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100% అండి. ఎందుకంటే ఇది అమ్మాయిల కోసం తీసిన సినిమా యాక్చువల్ గా. అవునా? నేను అనుకుంటున్నా అసలు అబ్బాయిల కోసం అని. సో యాక్చువల్ గా ఒక అబ్బాయి ఎందుకు యాంటీగా మారాడు తెలుసుకోవడానికి అమ్మాయిలు కంపల్సరీ రావాలండి. సో రియలీ ఇట్స్ వెరీ నైస్ మూవీ. ఓకేనా? సో ప్రతి ఒక్క అమ్మాయి వచ్చి చూసిన తర్వాత కంపల్సరీ ఎందుకు మేము వచ్చాము, ఎందుకు ఇలా పెట్టారు తెలుసుకోగలుగుతారు. సో దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్. సో చెప్పండి, మీతో పాటు నవీన్ గారు కూడా మూవీలో హీరోగా వర్క్ చేస్తున్నట్టున్నారు. హి ఇస్ ద మెయిన్ లీడ్ అండ్ యు ఆర్ ద సెకండ్ లీడ్, రైట్? yes. సో ఎట్లా మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? మా ఇద్దరు కాంబినేషన్ ఏంటంటే షూటింగ్ లో ఉన్నంత వరకు చాలా ఎంజాయ్ చేసాం మేమిద్దరం కూడా, మా ఆల్ కాస్టింగ్ అందరు కూడా. సో ఏంటంటే కోఆర్డినేట్ అయ్యి ఇద్దరం కలిసి చాలా బాగా చేసాము. నేను ఇంకా నవీనే కానీ, శ్రావణి శెట్టే కానీ, మా కో ఆర్టిస్ట్ నేత్ర, హరినాథ్, శ్యామ్ నాయక్. సో మేమందరం కూడా చాలా కోఆపరేటివ్ గా, చాలా అంటే ముందుగానే రిహార్సల్స్ ఇవన్నీ కూడా చేసుకొని షూటింగ్ కి ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఇదంతా మేము చేసామని కాకుండా మాతోని దగ్గరుండి సార్ చేయించారు. ఇదంతా మా గొప్పతనం కాదు, మొత్తం సార్ది. ఆల్ ఇది ఉంటుంది, ఇది క్రెడిట్స్ టు సారే. మొత్తం మాదేం లేదండి, మొత్తం సార్ది. స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ మొత్తం ప్రొడ్యూసర్ అంతా కూడా మీదే అని విన్నాను, నిజమేనా? అవునండి. ఎలా మేనేజ్ చేయగలరు ఇన్ని కేటగిరీస్ అన్ని కూడా ఒక్కరయ్యండి? అంటే ఇది స్టెప్ బై స్టెప్ తీసుకున్న జర్నీ అండి. ఫస్ట్ కథ డెవలప్ చేసుకున్నాం, దేర్ ఆఫ్టర్ స్క్రీన్ ప్లే, నెక్స్ట్ డైలాగ్స్, దెన్ డైరెక్షన్. అంటే కంప్లీట్ డైరెక్షన్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ ప్రొడక్షన్లోకి దిగామండి.
సో అలా చేయడం వల్ల క్లారిటీతో ప్రొసీడ్ అయ్యాము. చెప్పండి సార్, అంటే ఈ సినిమాలో నవీన్ గారు మెయిన్ లీడ్, హీరోయిన్ శ్రావణి శెట్టి అని విన్నా. అవును. సో వీళ్ళు అంటే తెలుగు ఆర్టిస్టులేనండి? తెలుగు వాళ్ళు, పక్కా తెలుగు సో వాళ్ళు. మొత్తం కూడా కొత్త ఆర్టిస్టులను తీసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కదా జనాలకి రీచ్ అవడానికి. సో అవును. మరి మీరు ఆ ధైర్యం చేయడానికి ఎక్కడ మీకు అనిపించింది అసలు? అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ సబ్జెక్ట్ ఒక ఫ్రెష్ పర్సన్ తో చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట ఫస్ట్ థింగ్. సో నవీన్ వచ్చేసి ఈజ్ హార్డ్ వర్కర్ రియలీ. ఈజ్ ద ఫస్ట్ అంటే దానికి ముందు ఏమైనా చేస్తారా? అతను చాలా షార్ట్ ఫిల్మ్ చేశాడు. దీనికన్నా ముందే మినీ ట్యాక్సీ అని ఒక ఇది కూడా చేశారు అనమాట, మూవీ కూడా, అండ్ అదర్ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. సో ఈజ్ అ నైస్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. అంటే మన సబ్జెక్ట్ కి ఆప్టబుల్ అనిపించింది అనమాట అతను. సో ఆ విధంగా అతన్ని తీసుకోవడం జరిగింది. ఇంకా శ్రావణి శెట్టి గారు అంటే ఒక ప్రాక్టికల్ అమ్మాయి, తెలుగు నేటివిటీతో ఉండాలి. తెలుగు అమ్మాయి శ్రావణి శెట్టి. యా, తెలుగు శెట్టి అమ్మాయి. ఇస్ లైక్ బెంగళూరు సైడ్ కదండి జనరల్ గా. బహుశా తెలీదు. శెట్టి But బెంగళూరు, ఇక్కడ కన్నా okay. అక్కడ ఎక్కువ ఉంటారు. సో షీస్ పక్కా తెలుగు క్యాండిడేట్, తెలుగు తెలుగు అమ్మాయి, తెలుగు అమ్మాయి. స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి. ఈమె కాకుండా నేత్ర అని కూడా ఇంకొకరు ఉన్నట్టున్నారు. అవును. తను తెలుగు అమ్మాయి. నేత్ర, శ్యామ్, నేను ముగ్గురం ఒక గ్రూప్. group అనే ఇది చెప్తా. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉన్నటువంటి కథ అనుకోవచ్చా? అంటే ఏంటంటే మేము ముగ్గురిది ఒకటి గ్రూప్ అన్నమాట. సో హీరో హీరోయిన్ ఒకటి సపరేట్, అక్కడ వాళ్ళది అవుతుంటది, ఇక్కడ మాది అవుతుంటది స్టోరీ. సో రెండు బేసిక్, మీరు కన్ఫ్యూజ్ ఉంటే మీరు ఆ సినిమాలో చూసేయండి, మొత్తం మీకు అర్థమైపోతుంది మొత్తం. ఎప్పుడు ఫ్రైడే, ఈ ఫ్రైడే కదా ఈ రిలీజ్? ఫ్రైడే రిలీజ్ అవుతుందా? 25th ఏప్రిల్ సో రిలీజ్ అవుతుంది. ఓటీటీ రిలీజ్ ఆర్ థియేటర్ రిలీజ్? థియేటర్ రిలీజ్ అమ్మా, థియేటర్ రిలీజ్. థియేటర్ రిలీజ్ కంప్లీట్ గా. ఓకే. సో ఏపీ, తెలంగాణ, బెంగళూరు, సో వరకు రిలీజ్ చేస్తున్నాం. ఎక్కడ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది ఇదంతా, అసలు మీ షూటింగ్ టైంలో మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? యాక్చువల్ గా షూట్ స్టార్ట్ చేసిన జూలై 2024 లో స్టార్ట్ చేసాం. ఇట్స్ బీన్ 1 year యా, మోస్ట్లీ. ఆల్మోస్ట్ 1 year. సో షూటింగ్ కంప్లీట్ చేసి తక్కువ సమయంలో కంప్లీట్ చేసాం, అరౌండ్ 18 days లో కంప్లీట్ చేసాము. బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ 1 by 1 చేసుకుంటూ రావడానికి 2 రోజులు పట్టింది మాకు. సో ఈ ప్రాసెస్లో మేము న్యాచురల్గా ఉండాలి లొకేషన్స్, ఎందుకంటే న్యాచురల్గా తీసాం సినిమాని. సో కథ డిమాండ్ బట్టి న్యాచురల్ లొకేషన్ కోసం చాలా ట్రై చేసాము. అందులో భాగంగా తలకోనలో తీసాము, తిరుపతి సరౌండింగ్స్, నెక్స్ట్ తూపులపాలెము, సో హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీ, నెక్స్ట్ LOL స్టూడియోస్, ఇలా నెక్స్ట్ వచ్చేసి కీసరగుట్ట. న్యాచురల్ లొకేషన్స్. ఇవన్నీ కూడా మేజర్ ఆఫ్ ద సీన్స్ అన్ని కూడా హైదరాబాద్ లోనే ఉంటాయి. మేజర్ ఆఫ్ ద సీన్స్ తిరుపతి అరౌండ్, తిరుపతి, తలకోన, తిరుపతి సరౌండింగ్స్. మిగతా అవన్నీ హైదరాబాద్ లొకేషన్ తీసుకున్నాం. ఓకే. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీకు ఈ సినిమా తీసినప్పుడు ఎట్లా అనిపించింది సార్? అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అంటే లాస్ అవ్వడం వల్ల నెక్స్ట్ సినిమా కోసం ఇబ్బంది పడుతున్నారు. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ. సో చేసేటప్పుడు అనిపించిందా ఇది నా ఫస్ట్ మూవీ కాకూడదు అని అనిపించిందా? 100% అండి. ఎందుకంటే సో ఎక్కడ ఏం జరుగుతుందో కరెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ థింగ్. సో ప్రతి ఒక్కటి మన కంట్రోల్ ఉండగలగాలి. సో అప్పుడే మనం ఒక పద్ధతిగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో స్టార్టింగ్ లో తడబడ్డాం ఫస్ట్ థింగ్. సో తర్వాత అవగాహన వచ్చింది అనమాట. ఓహో, ఎక్కడ ఏ ఏరియాలో ఎలా మనం కంట్రోల్ చేయగలగాలి. సో ఎవ్రీథింగ్ మన కంట్రోల్లో ఉండాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండాలి, షెడ్యూల్స్ కరెక్ట్గా ఉండాలి. సో పేపర్ మీద ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాని తగ్గట్టుగా మనం వ్యక్తులు కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో వీ నీడ్ టు మానిటర్ దెమ్ పర్ఫెక్ట్లీ. ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ ఇది కాకుండా ఉండడానికి మీరు అయితే ప్రయత్నించారు? చాలా చేసామండి. ఇప్పుడు అంటే ఒక ఐడియా వచ్చింది. మరి మీరు అన్నట్టు వ్యక్తులు కూడా సెలెక్ట్ చేసుకోవడం, కాస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎట్లా వీళ్ళని శ్రీకర్ గారిని కానీ, నవీన్ గారిని కానీ, నిత్య గానీ, నేత్ర గానీ, ఎలా వీళ్ళని మీరు కేటరైజ్ చేశారు? సో యాక్చువల్గా సబ్జెక్ట్ డిమాండ్ అండి. సో సబ్జెక్ట్ లో క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నాము. సో లైక్ హీరో గారి క్యారెక్టర్ అంటే ఒక టార్గెట్ ఓరియంటెడ్ పర్సన్ అనమాట. బాగా చదువుకునే వ్యక్తి ఎలా ఉండాలి, సో దాన్ని బేస్ చేసుకుని అతను సెలెక్ట్ చేసాం ఫస్ట్ థింగ్. ఇంకా శ్రీకర్ క్యారెక్టర్ విలేజ్ అంటే లైక్ ఇన్నోసెంట్, ఓకేనా, తెలియని అమాయకత్వం, అలాంటి క్యారెక్టర్. సో నేత్ర గారి క్యారెక్టర్ అంటే లైక్ అడ్వెంచరస్ గర్ల్, ఇలాగా. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి బేస్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఎవరైతే బాగుంటారో ముందే వాళ్ళ దగ్గర ఆడిషన్ తీసుకున్నాము, తర్వాత వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయించాము.
చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూటెడ్ అనమాట. Okay. సో దే అమాయకుడు క్యారెక్టర్ అంటున్నారు కానీ ఈ అమాయకుడికి మంచి మంచి డైలాగ్ ఇచ్చినట్టు కూడా గుర్తుంది కదా. చెప్పండి. ఏంటంటే కడుపుకి అన్నం తింటున్నావా చపాతి తింటున్నావా ఇది చెప్పండి సార్ మీ డైలాగ్. చెప్పొచ్చా సార్? నేనే చెప్పేసాను. ఓకే ఓకే. వీడు ఇప్పటిదాకా వాటర్ లోనే ఉన్నాడు, మళ్ళీ వాటర్ కావాలంటున్నాడు. వీడు కడుపుకు అన్నం తింటున్నాడా లేక చపాతీ తింటున్నాడా? ఈ డైలాగ్ అంటే హీరో వాటర్ లోనే ఉంటాడు అనమాట. సో అది ఆ డైలాగ్. సో ఇది అంటే మీరు ఈ సినిమాలో మొత్తం కూడా ఒక కామెడీ సీరియస్ కామెడీ కమ్ అమాయకత్వం అట్లా రెండు ఉన్నటువంటి. మిక్స్డ్ అయ్యి అట్లా ఉంది. సో మిమ్మల్ని చూస్తే ఏదైనా ఒక రోల్ గుర్తొస్తుంది అంటారా? అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా గుర్తొస్తారంటారా? ఏంటంటే నాకు అర్థం మీ కాదు. క్యారెక్టరైజేషన్ చూసినప్పుడల్లా మన సర్కిల్ లో ఇలాంటి ఒక ఫ్రెండ్ మన దగ్గర ఉన్నాడు అనేది గుర్తొచ్చే ఉంటుంది ఆ, కదా? అవునండి ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. తప్పకుండా. సో అంటే మీరు ముగ్గురు అన్నారు కదండి. ఈ అవునండి. ముగ్గురులో అంటే ఆ, మీ కాంబినేషన్ సీన్స్ అన్ని కూడా ఈ ముగ్గురుతోనేనా లేకపోతే ఇంకా మిగిలిన ఇద్దరితో కూడా ఎలా ఎలా ఉండేవి అసలు? అంటే మిగతా ఇద్దరితోనైతే నాకు హీరో గారితోని కొంచెం అంటే లాస్ట్ లో క్లైమాక్స్ లో ఉంది. మా ముగ్గురికి హీరోతోని ఎక్కువ మా ముగ్గురితోనే ఉంది. మా ముగ్గురికే మేము అట్లా స్టోరీ అంతా ఇదైపోతుంది. మీరు 25th చూడండి, మొత్తం మీకు అంతా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ కామెడీ రొమాన్స్ ఎట్లా ఉంటది? ఎట్లా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది అంటారు? ఇది వచ్చేసి ఒక ఎమోషనల్ స్టోరీ, మల్టీ డైమెన్షనల్ ఎమోషనల్ స్టోరీ అని చెప్పదండి ఇది. Hmm. సో ఒక బ్యాచులర్ లైఫ్ లో జరిగే ప్రతి ఒక్క సంఘటన ఒక వ్యక్తి అనుభవిస్తే ఎలా ఉంటుంది. సో కాబట్టి ఆల్ మిక్స్డ్ స్టోరీ అనమాట ఇది. అండ్ బ్యాక్ డ్రాప్ లో ఒక గైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట. Hmm. సో ఫాదర్ ఎమోషనల్ డ్రైవింగ్ స్టోరీ అనమాట ఇది యాక్చువల్గా. సో ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్. ఒక మధ్య తరగతి తండ్రి ఒక తనయుడికి తన కొడుక్కి ఏం చెప్తాడు, ఎలా గైడ్ చేస్తాడు, దాన్ని బేస్ చేసుకుని తన అబ్బాయి తన మార్గంలో ప్రయత్నించారా లేదా అనేది చూపించామండి ఇది. సో ఇన్హెరెంట్ ఎమోషనల్ స్టోరీ అండ్ ఫాదర్ మీద బాండింగ్ ఉంటుంది ఎక్కువ. ఓకే. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఇంతవరకు మనం ఎప్పుడు చూసినా మన తల్లిదండ్రులు మన కోసం కష్టపడుతున్నారు అంటాం. బిడ్డలు కూడా తల్లిదండ్రులు గురించి ఆలోచించాలి కదా. సో ఎలా ఆలోచిస్తారని మన సినిమాలో చూపించాం అన్నమాట. నైస్. అది. శ్రీకాంత్ గారు చెప్పండి, మీకు ఇది ఫస్ట్ మూవీనా? అవునండి, దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. అంతకుముందు మీరు అంతకు ముందు వెబ్ సిరీస్, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అట్లా చేశాను. సీరియల్స్ కూడా అంటే సీరియల్స్ కూడా చేశాను కొన్ని, కానీ దాంట్లన్నీ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం, సపోర్టింగ్ రోల్స్ అట్లా చేశాను. అదంతా నేమ్ తెలియదు. సో ఈ మూవీ ద్వారా నాకు నేమ్ వస్తుందని ఆశిస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ రావడానికి నాకు కారణమైన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఈ మూవీకి నన్ను కాస్టింగ్ చేసిన డైరెక్టర్ గారు వందన గారు అండ్ భరత్ సార్, ఇద్దరు కూడా సార్ ద్వారా, అంటే సార్కి నన్ను ఇంట్రడ్యూస్ చేసి నాకు ఈ మూవీలో విత్ ఆడిషన్ నాకు ఇప్పించారు అన్నమాట. సో విత్ ఆడిషన్ వితౌట్ ఆడిషన్? విత్ ఆడిషన్. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు క్యారెక్టర్స్ అన్నిటికి ఆడిషన్ అందరినీ తీసుకున్నారా? లేదు, ఫస్ట్ యాక్చువల్ గా డెమో చేసాం. డెమో సారీ, ఆడిషన్ అంటున్నా. డెమో డెమో ద్వారా మాకు ఈ ఆపర్చునిటీ. సో ఏ క్యారెక్టర్ కి ఎవరు సరిపోతారు అనేసి డెమో ద్వారా మేము ఫైనల్ చేసాం యాక్చువల్ గా. సో ఒక సీన్ తీసుకొని చేసాము, బాగా వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఫైనల్ చేసాం క్యారెక్టర్స్ ని. సో ఓవరాల్ గా చాలా బాగా చేశారు, అంటే నేచురల్ గా చేశారండి. ఇట్స్ నాట్ లైక్ ఎన్ని గంటలు, 2 గంటల 30 నిమిషాల విడిది గల సినిమా. ఇట్స్ అబౌట్ 2 hours. 2 hours మూవీ. సాంగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయండి? సాంగ్స్ చాలా అద్భుతంగా వచ్చాయండి. ఆల్రెడీ మ్యాంగో మ్యూజిక్ రిలీజ్ అయినాయి. వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు, ఎందుకంటే బాగా కనెక్ట్ అవుతున్నారు. 4 songs ఉంటాయి. 4 songs ఉంటాయండి. ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్? జశ్వంత్ గారు మ్యూజిక్ డైరెక్టర్. తను చాలా బాగా సాంగ్స్ అన్ని కూడా అంత అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు మూవీకి. చాలా సాంగ్స్ అయితే అల్టిమేట్ అండి, బ్లాక్ బస్టర్ సాంగ్స్. మూవీ కూడా ఇంకా బ్లాక్ బస్టర్ అండి. మూవీ కూడా చాలా బాగుంటుంది. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఇందులో? నాకు అన్ని చాలా ఫేవరెట్ సాంగ్స్ అండి. దాంట్లో నేను బ్యాచిలర్ని కాబట్టి బ్యాచిలర్ లైఫ్ అని ఒక సాంగ్ ఉంటుంది, అది చాలా ఇష్టం. మిగతా 4 సాంగ్స్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సాంగ్స్ అన్ని కూడా. దాంట్లో ఓ మై నానా అని సారే
రాశారు Hmm. ఆ సాంగ్, ఇంగ్లీష్ Oh. సాంగ్ సారే రాశారు. ఒక మీరు సాంగ్స్ రైటర్ కూడా. ఇందులో ఒక సాంగ్ రాశానమ్మా. Hmm. రాశారు ఓ మై సార్. నాన్న is అంటే English తండ్రి ఇంకా ఉంది. కొడుకుకి అనుబంధం వచ్చే సాంగ్ అది. Hmm. అది కూడా చాలా బాగుంది, అల్టిమేట్ ఉంది సాంగ్. తప్పకుండా Oh my God. వినాలి అయితే. తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు సినిమా రైటర్, సాంగ్స్ రైటర్, కథ, అదేమ్మా. స్క్రీన్ ప్లే అన్ని చేశారు. ఎందుకు వై నాట్ ఆర్టిస్ట్ అండి? ఎందుకు మీరు ఇందులో క్యారెక్టర్ చేయలేదు? ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ చేయించగలుగుతాను కానీ యాక్టింగ్ చేయలేను. అవునా, చేయించగలుగుతారు. చేయించగలుగుతాను. Hmm. అది Okay. సో 4 songs 4 డిఫరెంట్ గా ఉంటాయండి. లైక్ ఫాదర్ ఎమోషన్, Hmm. సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ రిలేషన్, Hmm. థర్డ్ వచ్చేసి లవ్, జస్ట్ టేస్ట్ ఆఫ్ లవ్, ఫోర్త్ వచ్చేసి ఇంకా ఫైనల్ గా Hmm. ఏమంటారంటే ఇంకా నాకు ఈ జీవితం వద్దురా అన్న Hmm. అన్నట్టు ఉంటుంది. సో 4 అందరికీ కనెక్ట్ అవుతాయి. అందరికనే చెప్పు కానీ ఒక సాంగ్ అయితే ఓవర్గా కేటగిరీస్ అయితే కనెక్ట్ అవుతుంటాయి. Hmm. అది. Hmm. సో తప్పకుండా మీరు లిరికల్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి యూట్యూబ్ లో, సాంగ్స్ అన్ని రిలీజ్ అయినాయి, గానా, స్పాటిఫై, ఎవ్రీథింగ్. సో Okay. తప్పకుండా వినండి. మీరు ఇది సినిమా ఫస్ట్ టైం తీసినటువంటి డైరెక్షన్, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా తీసారా సార్ వెబ్ సిరీస్? లేదు, ఇట్స్ ఫస్ట్ మూవీ, ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ అండి. అంటే అంతకు ముందు అంటే మీకు ప్యాషన్ అసలు ఎలా వచ్చారు అసలు? యాక్చువల్గా సినిమా డైరెక్షన్ అంటే నాకు చాలా చాలా ప్యాషన్ అండి. Hmm. నేను బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే నేను డిఎఫ్టెక్ చేశాను. యాక్చువల్గా డిఎఫ్టెక్ అంటే డిప్లొమా ఫిల్మ్ టెక్నాలజీ డైరెక్షన్ లో చేసి అప్పుడే చేశాను 2002లో. Hmm. సో తర్వాత ఇంక తెలిసిందే కదండి, మేము సినిమా సైడ్ వెళ్తామంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు. వెనకాల నుంచి లాగుతూ ఉంటారు. Hmm. సో Exactly. ఎన్నో వాళ్ళని ఒప్పించి డిఎఫ్టెక్ అయితే చేశాను, బట్ ఫుల్ ప్లెజర్గా ఎంటర్ కాలేకపోయాను. Hmm. సో మీన్ వైల్ ఒక మూవీ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ తో, బట్ అది ఎప్పుడు ఆ టైంలో? అరౌండ్ 2007లో, Hmm. బట్ ఫుల్ ప్లెజర్గా సెట్స్ మీద వెళ్ళలేదు. Hmm. బట్ మధ్యలో టీ సిరీస్ వాళ్ళకి ఒక వీడియో ఆల్బమ్ చేశాను. Hmm. సో శ్రీ సాయి దర్శనం అనేసి, సో డివోషన్ ఆల్బమ్. Hmm. తర్వాత దెన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నౌ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్ రమేష్ గారు అనేసి, అతను నాకు బ్యాక్ సపోర్ట్ అండి. నా మీద నాకు నమ్మకన్నా తనకు నా మీద ఎక్కువ నమ్మకం. Hmm. సో అతను ఎంకరేజ్మెంట్ తో ఇంకా ఫుల్ ప్రెజర్గా దిగేసాను రంగంలోకి. ఓకే. అదండి. అంటే మీన్ వైల్ మీరు ఈ సినిమాకి రాకముందు ఏం చేసేవారు జనరల్? యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అండి. ఓ యూఆర్ ప్రొఫెసర్ కూడా, అందుకనే రైటింగ్ స్కిల్స్ అది ఎక్కడ తడుతుంది నాకు, ఈయన ఎక్కడ రాస్తున్నారు అనేసి. సార్ సో మంచి ఇంగ్లీష్ professor. లిటరేచరా? నేను బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. Electrical మీకు ఇప్పుడు స్టూడెంట్స్ బీటెక్ వాళ్ళకి చెప్తున్నారు? బీటెక్ ఎంటెక్ బీటెక్ ఎంటెక్ Yeah. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ లిటరేచర్ ఎలా ఉంటే మీకు అది ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది అంటారు అసలు? అంటే విత్ ఇంట్రెస్ట్ అంతే. అంతే, ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ తోనే అంతే, వచ్చింది. అదండి. అంటే అంత ఈజీ కాదు రాయడం కానీ, కథలు రాయడం కానీ, పాటలు రాయడం అనేది. చాలా అంటే క్రియేటివిటీ ఉండాలి, టాలెంట్, స్కిల్స్ అన్ని కూడా ఉండాలి. దట్స్ గ్రేట్ అండి. అయితే ఇప్పుడు ఈ సినిమా రాసుకునేటప్పుడు అనుకున్నారంటే సొసైటీకి యూజ్ అయ్యేది చేద్దాము, లేదంటే ఒక మెమొరబుల్ గా ఉండాలి అట్లా అనుకున్నారా మీరు? యా డెఫినెట్ గా అండి, ఎందుకంటే రియల్ లైఫ్ లో చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాను నేను. అంటూ యాజ్ ఎ టీచర్ స్టూడెంట్స్ ఎలా సెన్సిటివ్ గా ఉన్నారు, చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. సో వాళ్ళని ఏ విధంగా డైవర్ట్ చేయొచ్చు, వాళ్ళ మైండ్ సెట్స్ ను వాళ్ళ టార్గెట్ రూపంలో ఎలా టార్గెట్ వైపు ఎలా మళ్లించవచ్చు అనేసి ఆలోచించామని ఎక్కువ ఎస్పెషలీ. అలాగే మా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్. సో ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత సంథింగ్ వీ నీడ్ టు డూ. అది అంటే టీచర్ గా మనం చెప్పామనుకోండి, లెక్చర్ ఇలాగే మాట్లాడుకుంటాం. సో నెక్స్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేసి నో డౌట్ మూవీస్. నెక్స్ట్ లెక్కల మాస్టర్ మీరే అయితే. సుకుమార్ గారి తర్వాత మీ పేరే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆయన మహానుభావుడు, గురు సమానుడు. అంటే ఆయన కూడా యాక్చువల్ లెక్కల మాస్టర్ అంటుంటారు, అన్ని ప్రతి సినిమాలో కూడా క్యాలిక్యులేషన్స్ అని ఉంటాయి. అవునండి. సో మీరు నిజంగానే ఒక లెక్కల మాస్టర్. అదండి. సో అలా ఆ ఉద్దేశంతో ఈ సినిమా తీసిన యాక్చువల్గా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాం. సో ఒక యూత్ ఎలా ఉండాలి, దేని మీద ఫోకస్ చేయాలి అనేది టార్గెటెడ్ ఓరియంటెడ్ గా సింపుల్ సెటైరికల్ గా చెప్పాం అనమాట. తప్పకుండా అందరికీ ఇది నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళను వారుగా ఇందులో చూసుకోవచ్చు, ఏజ్ తో సంబంధం లేకుండా. లైక్ మన పేరెంట్స్ వాళ్ళు, మన జూనియర్స్, మనము. సో ఎవ్రీబడి కెన్ వాచ్ దిస్ మూవీ అండి. తల్లిదండ్రులు ఎస్పెషల్లీ చూడాలి. సో
ఇంకా అబ్బాయిలు అంటే 100% చూస్తారు, చూడాలి కూడా. ఎందుకంటే Exactly. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చేసిన- సినిమా అది యాక్చువల్గా అవును. డెడికేటెడ్ టు దమ్. అవునండి. మీరు చూసారా అంటే ఫస్ట్ మీకు ఒకటి వేస్తారు కదా శాంపుల్ అబ్బాయి ప్రివ్యూస్ ప్రివ్యూ ఎలా అనిపించిందండి? చాలా బాగా అబ్బాయిల అనిపించింది. సినిమానేనా? అంటే మల్టీ డైమెన్షనల్ మూవీ ఇది. అందరికంటే 6 ఏళ్ల అబ్బాయి దగ్గర నుంచి 60 ఏళ్ల పిల్లోడు. పెద్దవాళ్ళ వరకు కూడా ఇది చాలా మంచిగా అవుతుంది. కనెక్ట్ ఓన్లీ నాట్ ఫర్ అబ్బాయిలు, ఇది అమ్మాయిలు, అబ్బాయిలు, ముసలి వాళ్ళు, అంటే ఏజ్డ్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ మూవీ మంచిగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీని అందరు కూడా చూసి అసలు ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వరు ఈ మూవీకి. ఎందుకంటే ఆల్రెడీ నేను చూసాను కాబట్టి, యాజ్ ఏ ఆడియన్ గా, యాజ్ యాక్టర్ గా, యాజ్ ఏ ఆడియన్ గా నేను చూసాను. చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. Hmm. రిలీజ్ అయ్యాక వెంటనే బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ. ఈ సినిమా. రాసిస్తా నేను. మ్హూ. మరి అంటే బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా గానీ కొన్ని సినిమాలు నిలిచిపోతాయి మధ్యలో. అవును. కమర్షియల్ హిట్ కాకపోయినా కొన్ని సినిమాలు వచ్చాయంటే అరే ఈ సినిమా ఇది అన్నట్టు నిలిచిపోయినా కూడా అది చాలా సాటిస్ఫాక్షన్. అది మీరు అది మీకు వచ్చినా చాలు కదండి. అంతే అండి. జస్ట్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయినా చాలండి. కొద్ది మంది ఎందుకంటే influence అయ్యి ఉద్దేశంతో చూసాము. ఈ మూవీ డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ప్రతి ఒక్క లొకేషన్స్ కి ఆయన ఒక్కరే ఏంటంటే ఇటు అంటే సార్ ఉండేది తిరుపతి. Hmm. సో అక్కడి నుంచి రామోజీ ఫిలిం సిటీ, రామోజీ ఫిలిమ్స్ హైదరాబాద్ కి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి చాలా కష్టపడ్డారు. ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు. సార్ ఒక్కరే ఇది చేశారు. సార్ కష్టే ఫలి, మీరు కష్టపడ్డారు కాబట్టి ఖచ్చితంగా మూవీ మంచి హిట్ కొట్టి మీకు ఫలితం దక్కుతుంది. నన్ను నమ్మండి. ఎవరైనా కష్టపడితే వాళ్ళకి అంటే అంటారు కదా మామూలుగా కష్టే ఫలి అని. సో ఎవ్వరు కూడా సపోర్ట్ చేయని దాంట్లో సార్ ఒక్కరే మొత్తం తిరిగి చాలా ఇది చేశారండి. దానికి ఖచ్చితంగా మూవీ హిట్ అయిపోతుంది. మీరు ఎన్ని రోజులు షూటింగ్ లో పాల్గొన్నారు? నేను అరౌండ్ 24th కదా మనకి స్టార్ట్, 18th స్టార్ట్. అరౌండ్ ఒక 1 వీక్ అంతే. 1 వీక్ లో అయిపోయింది. అంటే నా క్యారెక్టర్ 1 వీక్ అంతే. 1 వీక్ లో అయిపోయిందండి. 1 వీక్ లో మీ క్యారెక్టర్ అయిపోయింది. ఓవరాల్ గా షూటింగ్ ఎన్ని డేస్ అయింది సార్? అరౌండ్ 18 days మేడం. 18 days లో మీకు 1 వీక్ లో 18 రోజుల్లో సినిమా కంప్లీట్ అయిపోయింది. మొత్తం యాక్చువల్లీ ఎవరు నమ్మరు. ఎవరు నాకు నమ్మరు. నమ్మబుద్ధి యాక్చువల్లీ కావట్లే. మేము ఏమనుకున్నాం అంటే 3 months అనుకున్నాం కదా సార్ మూవీ. అది కాదు. 1 month అనుకున్నాం. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారంగా ఒక 30 days. 1 ఎవరు month నమ్మలేదు కాబట్టి 30 days అని చెప్పుకుంటాం. 30 days అని చెప్పుకుంటున్నాం. బట్ విత్ ఇన్ ద షెడ్యూల్ వి హావ్ కంప్లీట్ అండి. 13 days. దీనికి ఏంటంటే ప్రీ వర్క్ ఎక్కువ ఉంది. ప్రీ వర్క్ So, ఎక్కువ, like, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత ఎక్కువ ఉంది. ప్రీ వర్క్ ఏంటంటే లైక్ ఆర్టిస్ట్ కి స్క్రిప్ట్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర రిహార్సల్ చేయించడము, అవన్నీ ప్రాక్టీస్ చేయించాం. సో ఆన్ సెట్స్ మాత్రం విత్ ఇన్ ద షెడ్యూల్ వి హావ్ కంప్లీటెడ్. ముందు ప్రీ వర్క్ చేశారు కాబట్టి ఆ తర్వాత ఈజీ అయిపోయింది. అయితే కెమెరాస్ అవన్నీ అంటే చాలా కష్టం. అవునవును. ఈ కొరియోగ్రాఫర్ ఎవరు ఉన్నారండి దీనికి? యా చరణ్ తేజ వెరీ నైస్ పర్సన్ అండి. సో మనకు ఎలా కావాలనో ఏ టైంలో పిలిచినా ఎక్కడికి వెళ్ళమన్నా సో చాలా యాక్టివ్గా చేసేవాడు. ఈవెన్ తలకోనలో అయితే ఈవెన్ వాటర్లో దిగి కూడా కెమెరా పెట్టుకుని చేసేవాడు. వాటర్ లోకి దిగండి నిజంగా. మాకు అక్కడ షూటింగ్ అంటే మాకు హీరోతో అవుతుంది సీన్స్. సో అప్పుడు వాటర్ లోకి దిగి ఇంతవరకు అండి నీళ్లు, దీని వరకు నీళ్లు. కొంచెం నీళ్ళల్లో ఏమన్నా అంటే పాకురు ఇది అది ఉన్నా సరే జారి పడిపోయినా మన కెమెరాకి లాస్ అయిపోతుంది పడిపోతే కూడా. సో అంత డేర్ చేసి ఆయన వాటర్ లోకి దిగి షూట్ చేసి చాలా కష్టపడ్డానండి నిజంగా. చరణ్ అన్న మాత్రం అల్టిమేట్. విజువల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. వాళ్ళు కూడా నాకు చాలా భయం అవుతుంది ఆ షూటింగ్ అవుతుంది, కెమెరాకి ఏమైనా అవుతుందా అని. సో మనిషి ఒకవేళ పడిపోయినా గానీ లేవచ్చు, మళ్ళీ ఈత కొట్టుకొని రావచ్చు. కానీ అసలు ఇక్కడ వరకు నీళ్లు కెమెరా ఇలా పెట్టి ఈ యాంగిల్లో పెట్టి తీస్తే అసలు ఫ్యూజ్ అవుట్. నాకు నిజంగా చాలా బాగా చేశారు. కెమెరా విజువల్సే గానీ మ్యూజిక్ గానీ హార్డ్ వర్క్ చాలా బాగుందండి ఈ మూవీలో. అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫస్ట్ మూవీ, నా ఫస్ట్ డైరెక్టర్ గారు, నాకు అదృష్టం నిజంగా చాలా అదృష్టం. నాకు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఇంకా చాలా బాగా వచ్చింది. అసలు మూవీయే గానీ, సాంగ్సే గానీ, కెమెరానే గానీ, విజువల్సే గానీ చాలా బాగా వచ్చింది. ఓకే, రైట్ సార్. సో ఫైనల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? మీ సినిమా చూస్తే వాళ్ళకి మైండ్ లో ఉండేటువంటి ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? మేము ఏమేమి ఎక్స్పెక్ట్ చేసి మీ సినిమాకి రావాలి, అసలు ఎందుకు రావాలి? ఒక క్వశ్చన్ చెప్పండి. ALCC ఓ యూనివర్సల్ బ్యాచులర్ సినిమా అనేది అందరి సినిమా అండి ఇది. సో ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా. సో ఇది యాంటీ లేడీ అని అనుకోకండి. సో దయచేసి ప్రతి ఒక్క అమ్మాయి వచ్చి ఎందుకు యాంటీ లేడీగా మారాల్సి వచ్చిందో, మనం
ఎలా ఉండాలి అనేది 100% తెలుసుకోవచ్చు. బట్ ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ మూవీ అండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక తల్లిదండ్రులు సో వాళ్ళ బిడ్డల తల గురించి ఎలా ఆలోచిస్తారు, సో కంపల్సరీ ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్స్, ప్రతి ఒక్కరు వచ్చి హ్యాపీగా ఫీల్ గుడ్గా సంతోషంగా సినిమాని చూసి సో దే కెన్ క్యారీ ఫార్వర్డ్ సమ్ బెస్ట్ మూమెంట్స్ ఫ్రమ్ దట్ మూవీ. సో ప్రతి ఒక్కరూ మా సినిమాని థియేటర్లో చూసి మమ్మల్ని ఆదరించాలిగా ప్రార్థిస్తున్నాను. సో ఆన్ 25th వీఆర్ రెడీ టు కమ్ ఆన్ థియేటర్స్. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్ అస్. ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీని చూసి ఆదరించాలి, మా కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ ఆల్ ది బెస్ట్ శ్రీకర్ గారు, అలాగే ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. మంచి Thank you అండి, సినిమా thank you. తీశారు. సో Thank you. ఈ ఒక్క సినిమాతో కాకుండా బోల్డ్ అనే సినిమాలు మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మళ్ళీ కలుస్తాను, మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. Thank అండ్ you, ఆల్ ది thank you. బెస్ట్. అండ్ మీ మూవీ కూడా ఆల్ ది బెస్ట్. సో Thank రైట్ you అండి, చూసారు కదండి ఏఎల్సిసి మూవీ ఓ యూనివర్సల్ బ్యాచులర్ చాలా మంచి కథతో మన ముందుకు రాబోతున్నారు. అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు ఎవరైనా ఈ సినిమా చూసి ఎలా ఉందో ఏంటో మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు, చిన్న సినిమాలు మనం ఆదరించినప్పుడే మనలో టాలెంట్ కానీ మన తెలుగు వాళ్ళకి కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో ఈ మధ్య వచ్చిన కాలంలో చాలా చిన్న సినిమాలు వచ్చి ఎంత సక్సెస్ఫుల్ గా విజయం సాధించే మనం చూస్తాం కదా. సో మరి అలాగే ఈ సినిమాను కూడా మనం సక్సెస్ఫుల్ గా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ లెట్స్ మీట్ ఇన్ April 25th. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది థ్యాంక్ బెస్ట్. యూ మేడం, థ్యాంక్ యూ.